హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 3, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పైన ఇవ్వడం జరిగింది. ఏషియాస్ నోబెల్గా పిలువబడే ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీన అఫీషియల్గా వార్తల్లోకి వచ్చే ఒక టాపిక్. మనం ఆల్రెడీ ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. రామన్ మెగసెసే పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతదేశ సంస్థ ఏది? మరి భారతదేశం నుండి ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని గెలుచుకున్న గ్రహీతల సంఖ్య ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రామన్ మెగసెసే పురస్కారం గురించి ఇచ్చాను. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి రామన్ మెగసెసే పురస్కారాల ప్రకటన జరిగింది కదా. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 31 రోజున, ఆగస్టు 31 ప్రత్యేకత ఏంటంటే రామన్ మెగసెసే జన్మదినోత్సవం ఆ రోజు. మరి ఎవరు రామన్ మెగసెసే? ఫిలిప్పీన్స్ దేశ మాజీ అధ్యక్షుడు, ఫిలిప్పీన్స్ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి, దివంగత నాయకుడు. 1957లో మరణించాడు. అదే సంవత్సరంలో 1957 ఇయర్లోనే ఆ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. రామన్ మెగసెసే పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. రామన్ మెగసెసే జ్ఞాపకార్థం. కానీ మొట్టమొదటి పురస్కార ప్రకటన మాత్రం 1958లో జరిగింది. 1958 ప్రతి ఏడాది కూడా ఆగస్టు 31 రోజున రామన్ మెగసెసే పురస్కార అధికార ప్రకటనని మనం వార్తలో చూస్తాం. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 67th 67వ రామన్ మెగసెసే పురస్కారాలు. మరి ఈ సంవత్సరానికి గాను మొత్తం పురస్కార గ్రహీతల సంఖ్య 3. అందులో 2 వ్యక్తులు ఉన్నారు, ఒక్క సంస్థ ఉంది. ఇక్కడ మనకు సంస్థ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన సంస్థ, భారతదేశానికి సంబంధించి ఒక సూపర్లేటివ్ కూడా. భారతదేశం నుండి మొట్టమొదటిసారి ఒక సంస్థ రామన్ మెగసెసే పురస్కారాన్ని గెలుచుకుంటూ వార్తల్లోకి వచ్చింది. ఆ సంస్థ పేరేంటంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక సంస్థ. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక సంస్థ. లేదంటే ఈ సంస్థని పూర్తిగా ఏ విధంగా పిలవచ్చు అంటే ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ. ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ. ఈ సంస్థని 2007 సంవత్సరంలో సఫీనా హుస్సేన్ అనే ఒక మహిళ, తను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. తను స్థాపించిన సంస్థ ఒక ఎన్జిఓ. ప్రస్తుతం దాదాపు 30,000కు పై చిలుకు గ్రామాల్లో 20 లక్షలకు పైగా బాలికలకు విద్యను చేరువ చేసిన ఘనత ఈ సంస్థకి దక్కింది. మరి అంతటి ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న ఈ సంస్థకి 2025 సంవత్సరంలో రామన్ మెగసెసే ఏషియాస్ నోబెల్ పురస్కారం అనేది దక్కింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భారతదేశం నుండి ఈ పురస్కారాన్ని గెలుపొందిన మొట్టమొదటి సంస్థగా చరిత్రలో నిలిచింది. మొట్టమొదటి సంస్థ అంటున్నాను. కామన్గా రామన్ మెగసెసే పురస్కారాన్ని వ్యక్తులకి ఇవ్వచ్చు, సంస్థలకి ఇవ్వచ్చు. ఇక్కడ భారతదేశం నుండి ఇప్పటి వరకు పొందిన మొత్తం పురస్కార గ్రహీతలు వ్యక్తులే, కానీ మొదటిసారి ఒక సంస్థకి రావడం జరిగింది. మరి భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఈ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంత అంటే 60. ఈ 60లో 59 పర్సన్స్. ఒకే ఒకటి సంస్థ ఉంది. ఆ సంస్థే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ. మరెందుకు రామన్ మెగసెసే పురస్కారాన్ని ఏషియాస్ నోబెల్గా పిలుస్తారు? ఏషియాస్ నోబెల్ అంటే ఆసియా ఖండానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు అని కాదు. ఆసియా ఖండానికి లేదా ఈ ప్రాంతానికి సంబంధించి ఏదో ఒక రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులు ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందినా కూడా ఈ పురస్కారానికి అర్హులే.
ఉదాహరణ చెప్పాలంటే లాస్ట్ 3 years బ్యాక్ అమెరికాకు చెందిన స్టీవెన్ మున్సీ అనే ఒక వ్యక్తి రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చాడు. మరి అమెరికాకు చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారు అంటే ఇవ్వచ్చు. తను ఆసియా ఖండానికి సంబంధించి, ఆసియాలోని ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి ఏదో ఒక సామాజిక సేవను లేదా ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు పొందితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో ఇదొకటి. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి ఈ సంవత్సరం రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు మొత్తం 3 అన్నాను కదా. ఒకరి గురించి చెప్పాను, ఏంటి, ఒక ఇన్స్టిట్యూషన్ మన భారతదేశానికి చెందింది. మరి మిగతా 2 ఎవరు అంటే వ్యక్తులు. ఒకరు మాల్దీవ్స్ దేశానికి చెందిన షాహినా అలీ. తనకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మాల్దీవ్స్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. ఇప్పటి వరకు రామన్ మెగసెసే పురస్కార చరిత్రలో ఒక్కసారి కూడా మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ఏ సంస్థకి కానీ వ్యక్తికి కానీ రాలేదు. అలాంటిది ఈ సంవత్సరం వచ్చింది, ప్రత్యేకత. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకరు ఈ సంవత్సర పురస్కార గ్రహీతల్లో 2వ వ్యక్తి ఎవరంటే ఫ్లావియానో యాంటోనియా అనే ఒక వ్యక్తి. తను ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి సామాజిక సేవకుడు. షాహినా అలీ ఏమో ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్, పర్యావరణ ఉద్యమకారిణి అంటాం కదా. ప్లాస్టిక్ పొల్యూషన్ని అడ్డుకట్టవేయడము, సముద్ర కాలుష్యాన్ని అడ్డుకట్టవేయడము, ఇటువంటివి చేయడంలో గుర్తింపు పొందారు. ఇక ఫ్లావియానో యాంటోనియోనేమో సామాజిక సేవ, నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడము, ఇటువంటివి చేశారు. గుర్తుపెట్టుకోండి, 3 కూడా. మనం ఆల్రెడీ ఈ టాపిక్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఓకేనా? సో ఇది ఈ ప్రశ్నకి సమాధానం. రామన్ మెగసెసే పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతదేశ సంస్థ ఏది చెప్పాను కదా. సో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ. మరి భారతదేశ చరిత్రలో రామన్ మెగసెసే పురస్కార మొట్టమొదటి గ్రహీత ఎవరు అన్నారనుకోండి. మొట్టమొదటి గ్రహీత ఎవరు అంటే 1958 రామన్ మెగసెసే మొట్టమొదటి పురస్కార ప్రకటన అప్పుడే మన భారతదేశానికి సంబంధించి ఒక వ్యక్తికి వచ్చింది. ఆచార్య వినోబా భావే గారు భూదానోద్యమం ద్వారా ప్రత్యేకత పొందిన వ్యక్తి. ఓకేనా? తను వ్యక్తి, ఇది సంస్థ. ఈ సంస్థ 2025, తను 1958. ఇలా గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకుంటూ నేర్చుకోండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనం సులభంగా సమాధానాన్ని గుర్తించాలంటే ప్రాక్టీస్ అనేది అవసరము. ఆ ప్రాక్టీస్ అనేది మీకు నేను రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాను. అండ్ ఏదైనా ఒక టాపిక్ కనిపించింది అంటే దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకోవాలి. ఏదో రామన్ మెగసెసే పురస్కారం వచ్చిందే కదా అని చెప్పేసి ఈ సంవత్సరం ఎంతమంది, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ దేశం ఏంటి, ఇవి మాత్రమే కాదు. పోటీ పరీక్షల కోణంలో ఏమేమి అడుగుతున్నారు, గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఆ జ్ఞానంతోనే పోటీ పరీక్షలు ఈ విధంగా ప్రశ్నలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూనే మీకు నేను చెప్తున్నాను. ఓకేనా? సో ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. ఖచ్చితంగా మీకు 100% కరెంట్ అఫైర్స్ కోణంలో 100% స్కోర్ సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎందుకు ఈ విధంగా ప్రతిసారి చెప్తున్నానంటే, మనం వార్తాపత్రికలో కనిపించే ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసిన తర్వాత దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ అడిషన్గా ఇస్తున్నాను, అదనపు సమాచారం అని చెప్పేసి. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యేసరికి ఏంటి, కరెంట్ అఫైర్స్లో ఎలాగో 100% వచ్చేస్తాయి వార్తలు ఇచ్చిన అంశాలు. సబ్జెక్ట్ లింక్ చేయడం ద్వారా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా అలా వివిధ సబ్జెక్టుల వారీగా కూడా మనము కోర్ కంటెంట్ని అడిషన్ చేస్తున్నాం. కాబట్టి ఇక మ్యాక్సిమం జనరల్ స్టడీస్ కూడా ప్యారలల్గా ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది. ప్రతిరోజు మీరు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో ఇదంతా కూడా చూడండి. సో ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ అనే సంస్థ, ఎడ్యుకేట్ గర్ల్స్ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. 2007 సంవత్సరంలో స్థాపించబడింది. స్థాపకురాలు సఫీనా హుస్సేన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి విద్యాభ్యాసం పూర్తి చేసింది, అంటే గ్రాడ్యుయేషన్ పొందింది. ఓకేనా? ఈ సంస్థ యొక్క స్లోగన్ వన్ గర్ల్ ఎట్ ఏ టైం గుర్తుంచుకోండి స్లోగన్. మరి ఇంత డెప్త్గా ఎగ్జామినేషన్లో అడుగుతారు అనుకోవట్లేదు, బట్ ఎందుకైనా మంచిది, నా బాధ్యతగా నేను ఇస్తున్నాను. ఓకేనా? సరిపోతుంది. ఇప్పటివరకు పురస్కార గ్రహీతల సంఖ్య. అండ్ పురస్కార గ్రహీతల సంఖ్యని కనుక చూస్తే మీకు రామన్ మెగసెసే అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఇచ్చాడు, ఏ దేశానికి ఎన్ని రామన్ మెగసెసే పురస్కారాలు వచ్చినాయి ఇప్పటి వరకు అని చెప్పేసి. సో అత్యధికంగా ఫిలిప్పీన్స్ దేశానికి రావడం జరిగింది. ఫిలిప్పీన్స్ మనీలా కేంద్రంగానే కదా రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ అనేది పనిచేస్తోంది. సో దాదాపు ప్రతి ఏటా కూడా ఫిలిప్పీన్స్ సంబంధించి ఒక్కరికైనా వస్తుంది, దాదాపు ఖచ్చితమని కాదు, ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా చూడండి, ఫ్లావియానో యాంటోనియో తను ఏ దేశానికి చెందినవాడు, తను ఫిలిప్పీన్స్ సంబంధించి. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి భారతదేశం సంబంధించి 60కి వచ్చింది. ఇక చూడండి మాల్దీవ్స్ ఇప్పుడు లిస్ట్ అయింది ఒకటి, అలాగా. ఓకేనా, సరిపోతుంది. అండ్ అభ్యర్థులందరికీ కూడా మరొకసారి అనౌన్స్మెంట్, ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను ఈ రోజు నుండి అని. సో September 3 కదా ఈరోజు, September 3 మార్నింగ్ 7 o'clock నుండి, సో మార్నింగ్ 7 AM నుండి మన యాప్లో, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మన యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి అయినా ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సెస్ కూడా పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ని అందుబాటులో ఉంచాను. మ్యాక్సిమం ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఎఫర్ట్తో చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో 100% యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అందులో అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ని ఈరోజు మార్నింగ్ 7 o'clock నుండి అందుబాటులోకి తీసుకొచ్చాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే టీచర్స్ డే సందర్భంగా చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు లాస్ట్ 15 days 20 days నుండి, సార్ ఆఫర్స్ పెట్టండి అంటే రీసెంట్గా వినాయక చవితి పండుగకి ఆఫర్స్ అడిగారు. సో పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయాను. సో ఇక టీచర్స్ డే సందర్భంగా మీకు ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాను. ఓకేనా, సో ఆఫర్స్ ప్రతి ఒక్క కోర్సు మీకు ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్సు కాన్సెప్ట్ విత్ కరెంట్ పాలిటీ కంప్లీట్ కోర్సు ఓన్లీ 799 రూపీస్కి అందుబాటులో ఉంది ప్రజెంట్. CA 360 కోర్సు, డైలీ CA అండ్ అట్ ద సేమ్ టైం మిషన్ 100 అండ్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కోర్సు, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ మీకు ఏ పోటీ పరీక్షకైనా కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ని అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కంపైల్ చేసేస్తూ మీకు ఇస్తున్నాను. ప్రతి ప్రశ్న కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి. ఓకేనా, సో ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ఉంది, యూటిలైజ్ చేసుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, సో రక్షణ రంగానికి సంబంధించి మీకు చాలాసార్లు చెప్తున్నాను, దాదాపు ప్రతిరోజు కూడా ఒక సెంటెన్స్ అనే చెప్తున్నాను. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా రక్షణ రంగానికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ ట్రిగర్ అవుతాయి పోటీ పరీక్షల కోణంలో. అందులో రక్షణ రంగం ముందుంటుంది ఈసారి. ఎందుకంటే తరచూ ఏదో ఒక అంశం, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా డిఫెన్స్ ఇంపోర్ట్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి నివేదికలు కానివ్వండి, ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మన రక్షణ రంగ ప్రయోజనార్థం వేటికి ఆమోదముద్ర వేసింది, అండ్ రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, వీటిలో వేటి గురించి అయినా కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, వార్తలో నిలిచిన విన్యాసం పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. ఓకేనా, హౌ మెనీ పార్టిసిపెంట్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్, ఆ కంట్రీస్, ఆ దేశాల పేర్లు ఏంటి, ఆ దేశాల పేర్లు. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఈ వార్తల్లోకి వచ్చిన విన్యాసము ఏ దళానికి సంబంధించింది. త్రివిధ దళాలు అంటే ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరుగుతున్నా లేదా జరిగినా లేదా జరగబోయే విన్యాసము ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ, వెన్యూ, హోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం విన్యాసము చరిత్రలో ఎన్నవ ఎడిషన్, నంబర్ ఉంటుంది దానికి ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు జరిగింది, ఎప్పుడు. సరిపోతుంది, ఈ విధంగా చూడండి. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విన్యాసం పేరు వచ్చేసేసి యుద్ధ అభ్యాస్, యుద్ధ అభ్యాస్, యుద్ధ అభ్యాస్ గుర్తుపెట్టుకోండి. యుద్ధ అభ్యాస్ ఎన్ని దేశాలకు సంబంధించింది, 2 దేశాలకు సంబంధించింది. ఏంట 2 దేశాలు, భారత్ అమెరికా, భారత్ అమెరికా 2 దేశాలకి సంబంధించిన సంయుక్త విన్యాసం. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే సైనిక రంగానికి సంబంధించింది, మిలిటరీ సైనిక రంగానికి సంబంధించి. సింపుల్గా చూడండి, ఒక సెంటెన్స్లో రాయండి.
యుద్ధాభ్యాస్ అనేది భారత్ అమెరికా రెండు దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం కథం. మరి ఎక్కడ ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న దేశము అమెరికాకి సంబంధించి అలస్కా ఏరియాలో, అలస్కా ప్రావిన్స్ ఉంటుంది, అలస్కాలో గుర్తుపెట్టుకోండి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు కలిసింది ఎక్కడంటే అలస్కాలోనే. ఓకేనా? సో చూడండి ఇక్కడ మరి వెన్యూ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే ఈ సంవత్సరం జరిగిన విన్యాసము లేదా జరుగుతున్న విన్యాసానికి అలస్కా ఆతిథ్యం ఇస్తుందంటే అమెరికా అంటే నెక్స్ట్ టైం జరగబోయేదానికి భారత్, ఆ తర్వాత మళ్ళీ అమెరికా, ఆ తర్వాత భారత్, అలా రొటేషన్గా ఉంటుంది ఒక్కొక్క దేశము. మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసము ఎన్నవ ఎడిషన్ అంటే 21st ఎడిషన్, 21వ ఎడిషన్ చరిత్రలో. మరి మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది ఈ పేరుతో విన్యాసం యుద్ధాభ్యాస్ భారత్ అమెరికాకు సంబంధించి అంటే 2004 ఇయర్లో. ఎనఫ్ 2004. ఓకేనా? సరిపోతుంది 21st ఎడిషన్ విన్యాసము. ఓకేనా? సో ఇదంతా కూడా నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఓవరాల్గా దానికి సంబంధించిన స్క్రిప్ట్ మీకు ఎలాగో పీడిఎఫ్లో ఇస్తాను కాబట్టి కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి మన యాప్లో. డైలీ సి అని ఒక కోర్స్ ఉంటుంది, అందులో శాంపుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి, చూడండి. ఓకేనా? సో సెప్టెంబర్ 1 నుంచి 14th వరకు ప్రస్తుతం జరుగుతున్న అలస్కాలో జరుగుతున్న విన్యాసం భారత సైన్యం నుండి మద్రాస్ రెజిమెంటు అండ్ ఎట్ ద సేమ్ టైం అమెరికా నుండి 5th ఇన్ఫాంట్రీ రెజిమెంట్. అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, భారత సైన్యము అమెరికా సైన్యం అని గుర్తుపెట్టుకోండి చాలు వివరణ. ఓకేనా? సరిపోతుంది. ఈ విధంగా చూడండి. ఓకేనా? రైట్. ఆ గతంలో ఎక్కడెక్కడ జరిగింది ఇటువంటివి ఇక్కడ చూడవచ్చు. ఇక భారత్ అమెరికాకు సంబంధించి మరికొన్ని విన్యాసాలు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూడాలి అని అనుకున్నాం అనుకోండి. సో టైగర్ ట్రంప్ ట్రై సర్వీసెస్ విన్యాసము అండ్ కోప్ ఇండియా ఎయిర్ ఫోర్స్ సంబంధించి మలబార్ క్వాడ్ దేశాలకి సంబంధించి, క్వాడ్ అంటే క్వాడ్రిలాటరల్ డైలాగ్ అంటే 4 దేశాలు ఉంటాయి, భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్, వాళ్ళ మధ్యలో జరిగే బహుళ నావికాదళ విన్యాసము అటువంటివి. ఓకేనా? సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీక్లోనే ఒక టాపిక్ డిస్కస్ చేశాను, ఒక విన్యాసం సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది అని. ఏం విన్యాసం గురించి చెప్పాను? మైత్రి అనే ఒక విన్యాసం గురించి చెప్పాను. ఎక్సర్సైజ్ మైత్రి అని చెప్పేసేసి మీకు గుర్తుండి ఉంటుంది, లాస్ట్ వీక్లో చెప్పాను మైత్రి విన్యాసం. దానికి సంబంధించి ఇవన్నీ పాయింట్స్ కవర్ చేశాను. మరొకసారి చూడండి, సెప్టెంబర్ 1 రోజున అది కూడా ప్రారంభమైంది కూడా మీకు ఒక రివిజన్గా ఉంటుంది. మైత్రి విన్యాసం కూడా 2 దేశాలకు సంబంధించింది. ఏ 2 దేశాలకు సంబంధించి అంటే అదేమో భారత్ థాయిలాండ్ దేశానికి సంబంధించి, భారత్ థాయిలాండ్ దేశాలకు సంబంధించి సైనిక విన్యాసము. సో ఎక్సర్సైజ్ మైత్రి అనేది లేదా మైత్రి విన్యాసం అనేది భారత్ థాయిలాండ్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసము. మరి త్రివిధ దళాల్లో సైనిక రంగానికి సంబంధించి మరి ఈ సంవత్సరం మైత్రి విన్యాసం అనేది ఎక్కడ జరుగుతుందంటే మన భారత ఆతిథ్యంలో ఉమ్రోయ్ అంటే ఇక్కడ మేఘాలయ, ఉమ్రోయ్ మేఘాలయ ప్రాంతంలో జరుగుతోంది. నెక్స్ట్ వచ్చేసేసి మైత్రి విన్యాసం ఈ సంవత్సరం సెప్టెంబర్ 1న మొన్న ప్రారంభమైంది కదా, ప్రస్తుతం జరుగుతుంది కదా. ఆ విన్యాసం చరిత్రలో ఎన్నవ ఎడిషన్ అన్నారు అనుకోండి, 14th ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి మైత్రి పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2006 ఇయర్లో. ఇలా కొన్ని చదివినప్పుడు కంపారిటివ్గా చూడాలి. ఓకేనా? సో ఏదైనా సరే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే అడగబోయే అవకాశాలు ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మరి అడగబోయే అవకాశం ఆ పాయింట్స్ని అని చెప్పేసి ఎలా తెలుస్తుందంటే ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ప్రీవియస్ పేపర్ చూస్తూ ఉంటే అవన్నిటిని కూడా మీకు అబ్జర్వ్ చేస్తూనే మీకు ఇస్తున్నాను. అందుకే ఏ పోటీ పరీక్షలు అయినా కూడా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా కూడా మనం చెప్తున్న క్లాసెస్ నుండి 100% కవర్ అవుతున్నాయి. మీకు ఏదైనా ఎగ్జామ్ రాసేసిన తర్వాత చూడండి, మీకు నేను మన యూట్యూబ్ ఛానల్లోనే లైవ్లో వచ్చేసేసి సో చూడండి ఈ టాపిక్ నేను చెప్పాను, ఈ రోజు పలానా తేదీన చెప్పానని చెప్పేసి మళ్ళీ ఇదే ఇమేజ్ నేను మీకు చూపిస్తుండడం మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి మరొక టాపిక్ ఇక్కడ కంటిన్యూషన్లో వెళ్ళిపోదాము. ఒక టెస్ట్ బెడ్, ఇండియాస్ లార్జెస్ట్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ఒక సూపర్లేటివ్, ఇండియాస్ లార్జెస్ట్ ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్. ఏరో ఇంజన్ అంటే డ్రోన్స్కి సంబంధించి కానివ్వండి, ఫ్లైట్స్కి సంబంధించి కానివ్వండి, వాటికి సంబంధించిన ఇంజన్ టెస్ట్ బెడ్.
ముఖ్యంగా ఆధునిక సాంకేతికత విషయంలో ఉపయుక్తంగా ఉండే విధంగా. ఎక్కడ ప్రారంభమైంది ఈ టెస్ట్ బెడ్, ఎక్కడ ఏ సంస్థ ఈ టెస్ట్ బెడ్ని తయారు చేసింది, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఉద్దేశం ఏంటి సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం రక్షణ శాఖకి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో భారతదేశపు అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ను దేశానికి అంకితం చేశారు, ప్రారంభించారు. దీన్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న, నోయిడా అంటూ కమ్స్ అండర్ యూపీ, నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న రాఫే ఎం ఫెబర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ విచ్ ఈజ్ వర్కింగ్ ఇన్ నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టెస్ట్ బెడ్ని తయారు చేసింది. ఓకేనా. ఇక ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే దేశీయంగా అభివృద్ధి చేయబడిన అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ మౌలిక సదుపాయం అంటే ఇది. ఓకేనా. తయారీదారు వచ్చేసేసి రాఫే ఎం ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. స్థానం గౌతమ్ బుద్ధ నగర్ ఎక్కడ అని. సో డ్రోన్ సాంకేతికత అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ సంబంధించిన టెక్నాలజీని మరియు ఏరో ఇంజన్ వైమానిక వాహనాలకు సంబంధించిన ఇంజన్ సామర్థ్యంను పరిశీలించేందుకు, వాటిని ప్రయోగించేందుకు లేదా వాటిపైన ప్రయోగాలు పరిశోధనలు చేసేందుకు ఈ టెస్ట్ బెడ్ అనేది ఒక కేంద్రంగా పనిచేస్తుంది అంట. ఓకేనా. సరిపోతుంది. రైట్. ఈ టెస్ట్ బెడ్ ద్వారా ఇండియాలో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. అండ్ స్వదేశీ టర్బోజెట్, టర్బోసాఫ్ట్, పిస్టన్ ఏరో ఇంజన్లకు విస్తృత ప్రయోగ ప్రాతిపదిక అనేది లభిస్తుంది. అంటే టెస్ట్ బెడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కొత్త ఇంజన్ను రియల్ టైం వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించేందుకు రూపొందించిన మెకానికల్ ప్లాట్ఫామ్, ఒక సిమ్యులేషన్ అన్నట్టు. ఒక ఏదన్నా ఉదాహరణ చెప్పాలంటే ఏరో ఇంజన్ విమానాల్లో కానివ్వండి, డ్రోన్స్లో కానీ ఏదైనా ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ తయారు చేసిన తర్వాత దాని పనితీరు ఎలా ఉంటుంది వాస్తవికంగా తెలుసుకునే ముందు ఇక్కడ ప్రయోగాత్మకంగా పరిశీలించడం అన్నట్టు. ఎనఫ్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్. నిన్నటి క్లాస్లో మనం ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. ఇండియా సెమీకండక్టర్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో భాగంగా సెమికాన్ ఇండియా 2025 సదస్సు అనేది ప్రారంభం అని చెప్పేసి, సెమికాన్ ఇండియా 2025 ఈ సంవత్సరం 4th ఎడిషన్ అని దానికి సంబంధించిన థీమ్ చెప్పాను. సో అందులో సెమికాన్ ఇండియా 2025 ఢిల్లీ కేంద్రంగా సదస్సు ప్రారంభమైంది కదా ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించిన థీమ్ ఏమని చెప్పాను, బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీకండక్టర్ పవర్ హౌస్, సెమికాన్ ఇండియా 2025 యొక్క థీమ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది నిన్నటి రోజున. అందులో ఒక ప్రత్యేకత ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన తొలి విక్రమ్ 3201 చిప్ని భారత ప్రధాని గారు ఆవిష్కరణ జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి సరిపోతుంది. ఓకేనా. భారత తొలి స్వదేశీ సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్, ఒక ప్రాసెసర్ విక్రమ్ 3201. గుర్తుపెట్టుకోండి, విక్రమ్ 32 అన్నా విక్రమ్ 3201 అన్నా ఒక్కటే. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఆ నంబర్స్ దగ్గర కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. సో సెప్టెంబర్ 2, 2025 నిన్నటి రోజున సెమికాన్ ఇండియా సదస్సు ప్రారంభ తేదీన సెమికాన్ ఇండియా 2025 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు స్వదేశీగా అభివృద్ధి చేసిన విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ను ఆవిష్కరించారు. ఈ విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ని ఎవరు అభివృద్ధి చేశారు అది చూడాలి. ఉద్దేశం ఏంటో సరిపోతుంది. ఓకేనా. దీన్ని అభివృద్ధి చేసిన వారు వచ్చేసేసి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో అద్భుత పరిశోధనలు చేస్తున్న సంస్థ, అండ్ SCL సెమీకండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్. ఓకేనా. సో తయారీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంత టెక్నాలజీ పైన అడిగారు. సూపర్లేట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ పాయింట్ అడుగుతారు, ఈ పాయింట్ ఎనఫ్. ఓకేనా. సరిపోతుంది. ఇక ఎలా ఉపయోగించబడుతుంది, ఉపయోగం వచ్చేసి రాకెట్లు, లాంచ్ వెహికల్స్లో నావిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్మెంట్లో ఈ చిప్ అనేది ఉపయోగపడుతుంది, ప్రాసెసర్ అనేది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో అయితే రేడియోటాన్, హార్డెండ్, వైబ్రేషన్ ప్రూఫ్, మిలిటరీ గ్రేడ్ అప్లికేషన్స్లో యూజ్ అవుతుందంట. సో వివిధ ఉపయోగాల కోసం ఉద్దేశించబడి టెక్నాలజీలో మనం వేసిన మరొక ముందడుగు. ఎనఫ్. ఓకేనా. సో సరిపోతుంది. ఇతర స్వదేశీ పరికరాలు ఏంటి ఇప్పటికీ అని చెప్పేసి మీకు ఒక టాపిక్ ఉన్నప్పుడు దానికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా.
సో కల్పన 3201 గతంలో చూసాం మనం ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇస్రో 1969లో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం వి నారాయణన్ గారు చీఫ్గా పనిచేస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ టెక్నాలజీ సంబంధించి మరొక అంశము, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్రెయిన్ డయాగ్నోస్టిక్ టూల్. బ్రెయిన్ డయాగ్నోస్టిక్ టూల్, డయాగ్నోసిస్ అంటే ఏంటి, పరిశీలించడము. మనకి ఏదన్నా జబ్బు చేసింది అనుకోండి, జ్వరం రావడము, లేకపోతే అన్ఈజీగా ఉందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపుతారు. డయాగ్నోసిస్ మీన్స్ మనల్ని పరిశీలించడం అన్నట్టు. స్కాన్ కానివ్వండి, ఎక్స్రేస్ కానివ్వండి ఉంటాయి కదా, టెస్ట్లు ఉంటాయి కదా, అలాగా టెస్ట్ చేసి పరిశీలిస్తారు. అలా బ్రెయిన్ డయాగ్నోసిస్ అంటే ఏంటి, బ్రెయిన్, మన బ్రెయిన్కి సంబంధించి పరిశీలన కోసం ఉద్దేశించబడిన ఒక టూల్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన, అంటే భారతదేశ టెక్నాలజీ తయారు టూల్ వార్తలోకి వచ్చింది. సెరిబో, దాని పేరు సెరిబో. మరి ఇటువంటి చూసినప్పుడు ఏంటంటే ఎవరు తయారు చేస్తారు, ఎన్ఎఫ్ ఎగ్జామినేషన్లో దానిపైన ఫోకస్ చేస్తారు. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా చాలా చూస్తాము, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్ నుండి ఎంతవరకు అయితే గుర్తుపెట్టుకోవాలో అంతవరకు చూడాలి. మనం ఇక రీసెర్చ్ చేయట్లేదు, సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్. ఆ టాపిక్ గురించి కొంత తెలియాలి, మనకి పోటీ పరీక్షల కోణంలో తెలియాలి. ఓకేనా. సెరిబో. సో సెరిబో అనేది స్వదేశీ పోర్టబుల్ బ్రెయిన్ స్కానింగ్ పరికరం. పోర్టబుల్ అంటే ఏంటి ఇక్కడ, విచ్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా మనం మూవ్ చేయగలిగే దాన్ని మనం పోర్టబుల్ ఎక్విప్మెంట్ అంటాం. ఇది పోర్టబుల్, హ్యాండ్ ద్వారా తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా కూడా. బ్రెయిన్ స్కాన్ చేస్తుంది ఇది. ఇది ఒక్క నిమిషంలో తల గాయాలను, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్, ముఖ్యంగా ఏదైనా సైనిక విపత్తులు సంభవించినప్పుడు, తలకు దెబ్బలు తాకినప్పుడు, సోల్జర్స్ కానివ్వండి, ఇటువంటి ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు, వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఇది సులభంగా యూజ్ చేయవచ్చు. ఓకేనా. ఇండియన్ ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎయిమ్స్ భోపాల్, నిమ్హాన్స్ బెంగళూరు మరియు బయోస్కాన్ రీసెర్చ్ సంస్థలు కలిసి దీన్ని తయారు చేస్తాయి. దాని పేరేంటి, సెరిబో అనే ఒక పరికరం, సెరిబో. ఓకేనా. సో తలగాయాల నిర్ధారణకు ఉపయోగించే పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ నాన్ ఇన్వేజివ్ పరికరం. నాన్ ఇన్వేజివ్ అన్నాం అనుకోండి, నాన్ ఇన్వేజివ్ అంటే ఏంటంటే మనకు నొప్పి కలిగించకుండా పరిశోధన చేస్తుంది అన్నట్టు, నాన్ ఇన్వేజివ్. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. సో సాంకేతికత, నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, ఇది మెషిన్ లెర్నింగ్. మెదడులో ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్, అందులో రక్తస్రావం కానివ్వండి, ఎడిమా మెదడు వైపు కానివ్వండి, ఇటువంటి వాటిని గుర్తించగలుగుతుంది. ఓకేనా. సో అభివృద్ధి చేసిన సంస్థలు చెప్పాను కదా, ఐసిఎంఆర్. సో ఐసిఎంఆర్ అనేది భారతదేశంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఒక రెగ్యులేటరీగా పనిచేస్తుంది. ఇక మెడికల్ డివైస్ డయాగ్నోస్టిక్స్ మిషన్ సెక్రటేరియట్ పరికర అభివృద్ధికి మద్దతు ఇచ్చింది. ఎయిమ్స్ భోపాల్ ఏమో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మెడికల్ డివైస్ విషయం, క్లినికల్ ట్రయల్స్ అంటే డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకురారు, దాని యొక్క పరిశోధన ఫస్ట్ చేస్తారు. ఎనిమల్ స్టడీస్ అని, వాలంటీర్స్ ఆధ్వర్యంలో హ్యూమన్ స్టడీస్ అని, అలాగా. ఓకేనా. నిమాన్స్ బెంగళూరు అనేది న్యూరో డయాగ్నోస్టిక్ వ్యాలిడేషన్. ఓకేనా, సరిపోతుంది. రైట్. వైద్య ప్రమాణాలు ఎలా ఉంటుంది అంటే, బహుళ కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయిపోయింది. ఓకేనా. ఇక నెక్స్ట్, ఏదైనా ఒక వార్తల్లో నిలిచిన ప్రాంతం, అది విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన, వివాదాస్పదమై వార్తలు నిలిచిన, పోటీ పరీక్షల కోణంలో దానిపైన అడుగుతారు. అలాంటి టాపిక్స్ని మనం మ్యాప్ పాయింటింగ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మ్యాప్ మీకు చూపిస్తున్నాను, అట్లాస్లో ఆ లొకేషన్ చూపిస్తున్నాను, ఏంటి ప్రత్యేకత అని చెప్పేసి. ఇక్కడ కచ్చతీవ్ అనేది మరొకసారి వార్తలోకి వచ్చింది. కచ్చతీవ్ అనేది ఒక ఐలాండ్, ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అంటారు, ఇండియా శ్రీలంక. భారత్ శ్రీలంక రెండు దేశాల మధ్య ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ కచ్చతీవ్. మరి అటువంటి కచ్చతీవ్ అనేది వాస్తవానికి ఒకప్పుడు భారతదేశానికి సంబంధించిందే, మన భారతదేశ సావరెంటీలో అది భాగము. ఓకేనా. దాన్ని 1974లో ఇట్ వాజ్ సెడెడ్ టు శ్రీలంక. అంటే 1974లో భారతదేశం నుండి శ్రీలంకకి ఇచ్చేసాము అప్పుడు పరిస్థితులు అలా. వాస్తవానికి ఈ కచ్చతీవ్ దీవులు అనేవి మానవ ఆవాస ప్రాంతాలతో కూడుకుంది కాదు. కామన్గా ఏం చేస్తారంటే, ఈ ఫిషర్మెన్ ఉంటారు కదా, మత్స్యకారులు, వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళొచ్చి, అంటే చేపలు పట్టడానికి వెళ్ళొచ్చి, ఆ నెట్స్ వలలు అవి ఉంటాయి కదా, వాటిని దీవి ప్రాంతంలో ఆరేసుకోవడం, మళ్ళీ రావడము. లేదంటే అక్కడ ఒక చిన్న చర్చ్ ఉంది అని నమ్ముతూ ఉంటారు.
సో ఒక డివైన్ భాగంగా అక్కడికి వెళ్ళేసి రావడము ఇటువంటి చేస్తారు తప్ప అక్కడ ఎవ్వరు కూడా స్టే చేయరు, ఉండరు. కాకపోతే కచ్చతీవు ఐలాండ్ చుట్టూ కూడా ఫిషింగ్ జోన్ అనేది అద్భుతము, చేపలు అద్భుతంగా చాలా ఉంటాయి. వాటిని చూస్తూనే చాలా వరకు మన జాలర్లు కూడా వెళ్ళేసేసి అనుకోకుండా శ్రీలంక ప్రాదేశిక జలాలకు ఎంటర్ అవ్వడము, శ్రీలంక పోలీసులకు చిక్కడము, ఇటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ పక్కన పెట్టేయండి. రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటుంది, కచ్చతీవుని మనం తిరిగి పొందాల్సిందే, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిందే అని ఇటువంటి స్టేట్మెంట్స్ లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ చూసాం మనం. మరి ఇప్పుడేంటంటే శ్రీలంక దేశాధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు, అనురకుమార దిశనాయకే గారు ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా జాఫ్నా పర్యటనలో భాగంగా కచ్చతీవు ఈ ఐలాండ్ ప్రాంతం గురించి ఇక మాట్లాడారు. కచ్చతీవుల పైన సార్వభౌమత్వం అనేది మనకే ఉంటుంది, అంటే మనకే అంటే శ్రీలంకకే ఉంటుంది అని ఆ దేశాధ్యక్షుడు చెప్పడం మరొకసారి తెరపైకి దీన్ని పరిచయం చేసింది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి మాట్లాడారు. అది ట్రిగ్గర్ అయింది ఇక్కడ, సరిపోతుంది. ఓకేనా? సో రీసెంట్గా శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే జాఫ్నా పర్యటనలో భాగంగా కచ్చతీవు దీవిని సందర్శించాడు. ఈ సందర్భంగా శ్రీలంక తమ సార్వభౌమాధికారాన్ని కచ్చతీవుపై విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఓకేనా? శ్రీలంకకు చెందిన చిన్న దీవి భారత తమిళనాడు తీరానికి సమీపంలో ఉంటుంది. ఓకేనా? రైట్. జస్ట్ ఎంత భూమి పరిమాణం అంటే 1.15 కిలోమీటర్స్. ఓకేనా? 285 ఎకర్స్ ఉంటుంది అంతే. 1974లో భారత్ శ్రీలంక మధ్య సంధి ప్రకారం ఈ దీవిని శ్రీలంక ఆధీనంగా గుర్తించారు. ఓకేనా? తమిళనాడు ప్రభుత్వం మరియు మత్స్యకార సంఘాలు దీన్ని చెల్లజారిన భూభాగంగా విమర్శించినాయి. ఓకేనా? ఎస్, ఇదంతా కూడా దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక భవిష్యత్తు ప్రభావాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే, భారత్ శ్రీలంక మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీలంక ఒక స్టేట్మెంట్ చేస్తే దీన్ని తమిళనాడు పట్టుకుంటుంది ఇప్పుడు. సో ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. కమింగ్ డేస్లో ఎలక్షన్ ఉంది తమిళనాడులో, కాబట్టి రాజకీయ పార్టీలు, తమిళనాడు రాజకీయ పార్టీలు కానివ్వండి, ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఇది ఒక అస్త్రంగా ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆగస్టు 31 2 రోజుల పాటు జరిగింది టియాన్జిన్ చైనా వేదికగా 25th SCO సమ్మిట్. ఇక SCOలో సభ్య దేశాలు 10 ఉంటాయి. ఆ 10 దేశాల గురించి అవన్నీ కూడా మనం చూస్తున్నాం. SCOలో 10 దేశాలు ఏంటిది? సో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్. క్లియర్? ఇక తర్వాత 2001 జూన్ మంత్లో ఏర్పడిన కూటమి రీసెంట్గా జరిగింది. అందులో అజర్బైజాన్ దేశాధ్యక్షుడు ఆ SCO సమ్మిట్లో ఒక స్టేట్మెంట్ చేశారు. మాకు SCOలో సభ్యత్వం రాకుండా భారతదేశము అడ్డుకుంది, మాకు సభ్యత్వం రాకుండా భారతదేశము కాలడ్డు పెట్టింది అని. దానికి తను చెప్పిన కారణం ఏంటంటే, ఏం చూపిస్తున్నాడంటే, ఇటీవల మనం చూసాము ఏప్రిల్ 22 మన పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతిచర్యగా మనం మే 7th రోజు నుండి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం కదా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేసాము. దానికి కౌంటర్గా పాకిస్తాన్ మనపైన డ్రోన్ల దాడికి ప్రయత్నించింది, కానీ మనం అడ్డుకట్ట వేశాము. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మద్దతు పలికిన దేశాల్లో తుర్కీయే ఉంది. తుర్కీతో పాటు అజర్బైజాన్ కూడా బహిరంగంగానే సపోర్ట్ ప్రకటించింది. తర్వాత పాకిస్తాన్ సపోర్ట్గా చాలా స్టేట్మెంట్ చేసింది. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే భారతదేశం ఊరుకుంటుందా? సో ఇటువంటి పరిస్థితుల్లో SCOలో మాకు సభ్యత్వం రాకుండా, సభ్యత్వం కోసం మేము దరఖాస్తు చేస్తే భారత్ అడ్డుకుంటుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఓకేనా? సో 2020 సెప్టెంబర్లో చైనా టియాన్జిన్ నగరంలో జరిగిన SCO సమావేశంలో అజర్బైజాన్ పూర్తిస్థాయి సభ్యత్వం నిరాకరించబడింది. దీనికి భారత్ వ్యతిరేకతే కారణమని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ పేర్కొన్నారు. ఆయన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో కలిసి మీడియాతో మాట్లాడాడు. ఓకేనా? సో ఇక్కడ జరిగింది ఏంటి? ఆరోపణ ఏంటంటే, భారత్ తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని చెప్తున్నారు. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చారు అని చెప్తున్నారు. ఏంటి? ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ మద్దతుగా అజర్బైజాన్ నిలిచింది. ఎస్, అది నిలిచింది.
అజర్బైజాన్ అధ్యక్షులు పాకిస్తాన్ విజయాన్ని ప్రశంసించారు. అసలు పాకిస్తాన్ విజయం పొందలేదు, ఆ పొందని విజయానికి ప్రశంస కూడా. ఓకేనా? సో ఇదంతా కూడా ఎస్సీఓ గురించి. మీకు ఎస్సీఓ గురించి ఇటీవల కాలంలో తరచూ రిపీట్ చేస్తున్నాను. ఆ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సభ్య దేశాలు ఏంటి, భారతదేశం ఏ సంవత్సరంలో సభ్య దేశంగా చేరింది, 2023లో ఏ దేశం చేరింది, 2024లో ఏ దేశం చేరింది, ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత, ఎస్సీఓ ఎప్పుడు ఏర్పాటైంది, ఇవన్నీ ప్రారంభంలో సభ్య దేశాలని ఇవన్నీ చూడండి. ఓకేనా? ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఈరోజు ఉంది. మీరు ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను. షార్ప్ 7కి మీకు వస్తుంది. నేను ప్రతిరోజు అందిస్తున్నాను. మీరు కూడా ఒక సంకల్పంతో ఉండండి. సో సార్ ఖచ్చితంగా క్లాస్ ఇస్తున్నా, నేను కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఏ రోజు టాపిక్ని ఆ రోజే కంప్లీట్ చేయండి. ఓకేనా? ఇక రాష్ట్రీయ సమాచారం విషయానికి వస్తే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్తున్నాను. 2 రాష్ట్రాలు సమానంగా చెప్తున్నాను. ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చినా ఆ రాష్ట్రానికి సంబంధించి ఏపీ అయినా తెలంగాణ అయినా దానికి సంబంధించి మన పోటీ పరీక్షల కోణంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రోజు చూస్తే అన్నీ కవర్ అయిపోతాయి. సో మేడారంలో స్మృతివనం మనం చూస్తూ ఉంటాం. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర లాస్ట్ టైం మనం 2024 ఫెబ్ ఆ టైంలో చూసాము. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. కుంభమేళా తర్వాత అంత పెద్ద జన సముదాయం చూసే జాతర గిరిజన జాతర. మరి అటువంటి మేడారంలో స్మృతి వనం నిర్మాణం కోసము ప్రభుత్వం నిధులను కేటాయించింది పెద్ద మొత్తంలో. మేడారంలో స్మృతి వనం నిర్మాణం కోసం ఇప్పటివరకు కేటాయించిన అతిపెద్ద మొత్తము దాదాపు 38 కోట్ల రూపాయలు. సో ములుగు జిల్లా, మేడారం ఎక్కడ ఉందంటే ములుగు జిల్లా. మేడారము ప్రాజెక్ట్ పేరు స్మృతి వనము. 38 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. స్థలం ఓకేనా? గుట్టపై 28.95 ఎకరాలు నిర్మాణం చేస్తారండి. ప్రత్యేకత మేడారం అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే మొదటిసారి. ఓకేనా? సో పర్యాటక ప్రాంతం ఒకప్పుడు మేడారం అంటూ ఓన్లీ జాతర సమయంలో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మేడారంకి నార్మల్ రెగ్యులర్ టైంలో ప్రతిరోజు కూడా భక్తులు వస్తున్నారు. దాదాపు ఇంతమంది భక్తులు. ఓకేనా? ఇక మేడారం సమీపంలో ఓన్లీ మేడారం అని కాకుండా మేడారం చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రముఖ ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు చూస్తున్నాం. అందులో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప టెంపుల్ కానివ్వండి, లక్నవరం లేక్. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇవి నార్మల్గా మనకు లక్నవరం అంటే టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్, బొగతా జలపాతము ఇటువంటివి. ఓకేనా? సో మేడారం జాతర ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇక తెలంగాణ సంబంధించి ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ విద్యా విధానము, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రూపకల్పన కోసము కేశవరావు నేతృత్వంలో కమిటీని వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా దానికి అనుగుణంగా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించడానికి. జాతీయ విద్యా విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 29, 2020. గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఇంపార్టెంట్ కొన్ని, మీకు మరి తరచు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల కోసం ప్రత్యేక రాష్ట్ర విద్యా విధానము రూపొందించేందుకు కేశవరావు అధ్యక్షతన 6 సభ్యులతో, సో కేశవరావుతో కలిసి కమిటీని నియమించింది. అక్టోబర్ 30 లోపల రిపోర్ట్ ఇవ్వాలనంట. సో చైర్పర్సన్ కేశవరావు గారు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సభ్యులుగా కె రామకృష్ణారావు గారు, ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు అండ్ యోగితా రాణా గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని, కడియం శ్రీహరి గారు, ఆకునూరి మురళి గారు. ఓకేనా? ఈ కమిటీ విద్యా వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేసి తెలంగాణకు సరిపోయే విధంగా సిఫార్సులు ఇవ్వందంట. ఓకేనా? కమిటీ పరిశీలించబోయే అంశాలు ఏంటంటే జాతీయ విద్యా విధానంలోని అంశాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అమలుకు సిఫార్సులు చేయడము, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా విద్యలో నూతన వర్గాలను సూచించడము, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యతో ముడిపడి ఉన్న ఆధునిక అంశాలపై దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా. ఓకేనా? సరిపోతుంది. గతంలో 2024లోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళ పని మొత్తం కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అప్పుడు చైర్పర్సన్గా మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు సభ్యులుగా ఉండే, కానీ వారు ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదు. ఓకేనా? అందుకే ఇప్పుడు కేశవరావు గారి ఆధ్వర్యంలో మరొకసారి కమిటీ. ఇక జాతీయ విద్యా విధానం గుర్తుపెట్టుకోండి. ఇక ఏపీకి సంబంధించి
మనం నిన్నటి క్లాస్లో స్పేస్ ఆన్ వీల్స్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేసాము. IIIT-DM కర్నూలులో స్పేస్ ఆన్ వీల్స్ పోర్టబుల్ ఒక బస్సు ప్రారంభం అని చెప్పేసేసి. సో అదే సెంటర్ IIIT కర్నూలు ఒక ప్రతిష్టాత్మక లేదా అంతర్జాతీయ గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. దేనికి సంబంధించి చూడండి, ప్రపంచ స్థాయి వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024 లో కర్నూలు IIIT-DM ప్రాంగణం గుర్తింపు పొందింది. IIIT-DM. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు. ఓకేనా. ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో 9వ స్థానం దక్కింది ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా 760 సంస్థలు వివిధ కేటగిరీలో పాల్గొన్నాయి. ఈ ఫెస్టివల్ 2024 నవంబర్లో సింగపూర్లో నిర్వహించబడింది. ఇప్పుడు రిజల్ట్స్ని మనం చూస్తున్నాం. ఓకేనా. వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2008 ప్రధాన లక్ష్యం ప్రపంచంలోని అగ్రశ్రేణి నిర్మాణాలకు గుర్తింపునివ్వడము. ఓకేనా. ఇక IIIT కర్నూలు అనేది 2015లో ఏర్పాటైంది. రైట్. భారతదేశంలో ఇతర ప్రముఖ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్స్ ఏంటి? ఇక నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజున అనుకోండి, గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. ఆ రోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైజాగ్లో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. మీడియేషన్, ఆర్బిట్రేషన్ ఇటువంటి పదాలు మనం వింటూ ఉంటాము. మధ్యవర్తుల అనే ఒక పదం గురించి. సో సెప్టెంబర్ 5th 2025 విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం పాత్రను బలోపేతం చేయడము, సులభ న్యాయం అందించడంలో మార్గాలు అందించడం ప్రధాన ఉద్దేశం అంట. ఓకేనా. సెప్టెంబర్ 5th. మరి థీమ్ ఏంటి అంటారు? సో బ్రిడ్జింగ్ యాక్సెస్ టు జస్టిస్ త్రూ టెక్నిక్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్. ఏదైనా ఒక సదస్సు గురించి మనం చూస్తున్నప్పుడు సదస్సు పేరేంటిది, ఎక్కడ జరుగుతుంది, థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. సో నిర్వాహక సంస్థలు ఎవరెవరు? ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ అండ్ కామన్వెల్త్ లాయర్స్ అసోసియేషన్ అండ్ నివారన్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అండ్ ఎగ్జిమ్ లా ఫర్మ్స్. ఓకేనా. ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు? కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచడము. ఓకేనా. మీడియేషన్, సాంకేతిక సహాయంతో తక్షణ న్యాయ విధానాన్ని అభివృద్ధి చేయడము. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలించామనుకోండి, ఈరోజు ఫస్ట్ పర్సన్ ఒక రాయబారి. రాయబారులను మనము అంబాసిడర్ అండ్ హై కమిషనర్ 2 పేర్లతో పిలుస్తాము. హై కమిషనర్, అంబాసిడర్, హై కమిషనర్. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అంబాసిడర్, హై కమిషనర్ తెలుగులో ఎవరినైనా కూడా దౌత్యవేత్త లేదా రాయబారి, డిప్లొమాట్స్ అంటాము. సో అధికారాలు సేమే ఉంటాయి, హోదా సేమే ఉంటుంది, కానీ పేర్లు వేరెందుకు అంటే చెప్తాను. హై కమిషనర్ అనే పదాన్ని ఏ దేశాల్లో ఉపయోగిస్తారంటే ఒకప్పటి కాలనీస్ అంటే ఏంటంటే బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రపంచ భూభాగం చాలా వరకు ఉంటుంది కదా, ఆ కాలనీస్ అనేవాళ్ళు వాళ్ళను. ఆ కాలనీస్ స్వాతంత్రం పొందిన తర్వాత ఇండిపెండెంట్ కంట్రీస్గా అయినాయి కదా, వాళ్ళు కామన్వెల్త్ కూటమిగా ఏర్పడ్డారు. భారతదేశం కామన్వెల్త్ కంట్రీ, ఒకప్పుడు బ్రిటిష్ వారితో పరిపాలించబడింది. 1949లో కామన్వెల్త్ కూటమిలో చేరింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో కామన్వెల్త్ కూటమిలో మనం చేరాము. అలా కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతారు రాయబారులకి. అదే అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్ అంటాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇటీవల రాయబారుల నియామకం గురించి కూడా మనం తరచూ చూస్తున్నాము. ఇండియా కెనడా రిలేషన్స్ మనం చూస్తున్నాం. అందులో రాయబారుల పునర్నియామకం అనే ఒక టాపిక్ చెప్పాను. కెనడా నుండి ఇండియాకి ఒకరు, ఇండియా నుండి కెనడాకి ఒకరు, ఇలాగా. ఇప్పుడు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. UAEలో భారత కొత్త రాయబారిగా దీపక్ మిట్టల్ గారు నియమితులయ్యారు. సీనియర్ IFS అధికారి. ఎప్పుడైనా రాయబారులుగా ఎవరు నియమితులు అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ సీనియర్ అధికారులు ఉంటారు కదా వాళ్ళు. మరి రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ పాత్ర ఏంటి? ఉదాహరణకు ఇప్పుడు ఈ దీపక్ మిట్టల్ గారేమో ఇండియా నుండి UAEకి వెళ్తారు. ఇండియా UAE రిలేషన్స్ని
అందులో భాగంగా ఒప్పందాలు ఉంటాయిగా జరుగుతాయి రెండు దేశాల మధ్య, ఆ ఒప్పందాల పర్యవేక్షణని చూసుకుంటూ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ నుండి యూఏఈ నుండి భారతదేశానికి కూడా ఒకరు ఉండడం ఇలాగ ఉంటాయి. ఓకేనా? రాయబారులు మన భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటారు. ఓకేనా? రైట్, సరిపోతుంది. పేరు గుర్తుంచుకోండి, ఎనఫ్. ఇక యూఏఈ రాజధాని వచ్చేసేసి అబుదాబి. దౌత్య సంబంధాలు 1972. ప్రస్తుతం ఇండియా యూఏఈ సెపా రిలేషన్స్ ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి. యూఏఈ కరెన్సీ దిర్హామ్. ఇక నెక్స్ట్ కంట్రోలర్ జనరల్ అకౌంట్స్. కంట్రోలర్ జనరల్ అకౌంట్స్ మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ డిఫరెంట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ డిఫరెంట్. మనం అబ్జర్వ్ చేస్తే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మనం రాజ్యాంగంలో చూస్తాము. Part 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Part 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 148 to 151 వరకు అది రాజ్యాంగబద్ధ పదవి. ఆ పదవిని మనము ఎక్కడ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి స్వీకరించాము. సంజయ్ మూర్తి గారు అని ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. సో 29th కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఇటీవల టీసీఏ కళ్యాణి గారు నియమితులవ్వడం జరిగింది. సో 2025 సెప్టెంబర్ 2న టీసీఏ కళ్యాణి గారు భారత ప్రభుత్వానికి చెందిన 29వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె 1991 బ్యాచ్కి చెందిన ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీసెస్ అధికారిని. ఆమెకు ముందు ఎస్ఎస్ దుబే గారు ఉండే, ఇప్పుడు తను వచ్చారు. ఓకేనా? కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ భారత ప్రభుత్వానికి ప్రధాన అకౌంటింగ్ అధికారి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ డిఫరెంట్, కాగ్. ఓకేనా? ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో వీరు ఉంటారు. రైట్, సరిపోతుంది. సో సిజిఏ స్థాపన ఏంటంటే 1976 భారత అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి వేరు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వీరి యొక్క అధికారాలు ఎలా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వ ఖాతాలను తయారు చేస్తారు, విభాగాల వారీగా ఖర్చులను మానిటర్ చేస్తారు, రాష్ట్రాల లావాదేవీలను సమన్వయం చేస్తారు, పబ్లిక్ ఫైనాన్స్ వ్యవస్థలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అండ్ భద్రత కల్పించడము, పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహణ, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క బాధ్యతలు. ఇక నెక్స్ట్ సశస్త్ర సీమా బల్కి కొత్త డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ గారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో నియామకం గురించి చూస్తాము, ఇప్పుడు బాధ్యతల స్వీకరణ. సో సీనియర్ ఐపీఎస్ అధికారి గారు సశస్త్ర సీమా బల్కి. సో 1989 బ్యాచ్ అగ్ముట్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ సింఘాల్ గారు ఇటీవల సశస్త్ర సీమా బల్కు కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఓకేనా? సరిపోతుంది. ఇక సశస్త్ర సీమా బల్ 1963 ఇయర్లో ఏర్పాటైంది. ఈ ప్రత్యేక వింగ్ చైనా యుద్ధానంతరము స్పెషల్ సర్వీసెస్ బ్యూరోగా. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా వీరి పనితీరు ఏ ప్రాంతంలో ఉంటుందో అంటారు. భారత్ నేపాల్, భారత్ భూటాన్ సరిహద్దులను రక్షించే ప్రధాన పారామిలిటరీ, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఉంటుంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని చెప్పి ఐటీబీపీ. అదేమో ఇండో టిబెట్ అంటే భారత్ చైనా మధ్య సరిహద్దు బలగాలు. బిఎస్ఎఫ్ ఉంటారు, సరిహద్దు భద్రతా దళం, ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు ఇలాంటివి. సో అందులో ఒకటి సశస్త్ర సీమా బల్. ఓకేనా? ఇక నెక్స్ట్ 2025-26 సంవత్సరానికి ఏబీసీ చైర్పర్సన్గా కరుణేష్ బజాజ్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా ఎవరంట? కరుణేష్ బజాజ్ గారు. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కోల్పోయిన మరియు 3 సంవత్సరాలు నిషేధం ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? తను ఏ దేశానికి చెందినవాడు? లాస్ట్ 2 డేస్లోనే మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మీరు ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. డెఫినెట్లీ రానున్న ఏ పోటీ పరీక్ష అయినా మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిసారి కూడా నేను అడిగే క్వశ్చన్స్, స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే
సో ఫస్ట్ యుద్ధ అభ్యాస్ 2025 గురించి చెప్పాను. ఎట్ ద సేమ్ టైం మైత్రి ఎక్సర్సైజ్ గురించి చెప్పాను. అండ్ భారతదేశ అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. అండ్ విక్రమ్ 3201 ప్రాసెసర్ ఆవిష్కరణ. అండ్ సెరెబో స్వదేశీ బ్రెయిన్ డయాగ్నోస్టిక్ టూల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు తయారు చేస్తారో, ప్రత్యేకత ఏంటి? అండ్ కచ్చతీవ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఏ దేశాల మధ్య వివాదాస్పదం? అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో అజర్బైజాన్ దేశాధినేత చేసిన వ్యాఖ్యలు భారత్కి వ్యతిరేకంగా. అండ్ మేడారంలో స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యా విధానం రూపకల్పనకు కేశవరావు గారి ఆధ్వర్యంలో కమిటీ. అండ్ కర్నూలు IIITకి ప్రపంచ స్థాయి గుర్తింపు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 5న జరగబోతోంది. థీమ్ ఏంటి? అండ్ దీపక్ మిట్టల్ గారు UAEలో కొత్త రాయబారిగా భారతదేశం నియమితులయ్యారు. అండ్ CGA సో కంట్రోలర్ జనరల్ అకౌంట్స్గా కళ్యాణి గారు నియమితులయ్యారు. అండ్ సశస్త్ర సీమ బల్కు కొత్త డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ గారు. అండ్ 2025-26 సంవత్సరానికి ABC చైర్పర్సన్గా కర్ణేష్ బజాజ్ గారు నియమితులయ్యారు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ సంబంధించి. అండ్ ఈరోజు ప్రశ్న, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కోల్పోయిన తొలి ఆటగాడిగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? తను ఏ దేశానికి చెందినవాడు? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన యాప్ GVK స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఆఫర్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఈ టీచర్స్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అన్ని కోర్సెస్ కూడా పోటీ పరీక్షలు అన్నిటికి కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా డిజైన్ చేశాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, కోర్సెస్ని చూడండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.